డబ్బు సంపాదించడం నేరమా? డబ్బు సంపాదించండి. మాలాంటోళ్ళను ఎందుకు మోసం చేసి సంపాదిస్తారు మీరు? అసలు మళ్ళీ చెప్తున్నాను, మోసం అనే పదం వాడితే మీ స్థాయి తగ్గిపోతుంది. క్రాంతి, మోసం అనాలా, చీటింగ్ అనాలా? అదే కదా ఇంగ్లీష్ లో, తెలుగులో. మీకు మోసం అనేది తెలుగులో నచ్చుతలేదేమో, ఇంగ్లీష్. అదే నేను చెప్తున్నాను, ఏదైనా మీ స్థాయి తగ్గిపోతుంది. ఎందుకు అంటే అసలు ఆ వర్డ్ యూజ్ చేయడానికి మీ దగ్గర ఒక ప్రాపర్ ప్రూఫ్ ఉన్నా, లేదంటే ఇంకోటో మీరు అడగొచ్చు, మాట్లాడొచ్చు. పదే ప్రతి ఇంటర్వ్యూలో అదే అంటే చూసే వాళ్ళకి కూడా బోర్ వస్తుంది. మోసం అన్నది ఎప్పుడో తెలుసా? నీ దగ్గర ఉన్న డబ్బుని, ఇప్పుడు పలానా నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నువ్వు చచ్చిపోతావురా నాయన, వచ్చే నెల నువ్వు చచ్చిపోతావు, అర్జెంట్ నాకు ఈ డబ్బులు, నీకు ఒక మందిస్తా, లేదంటే నీకు పూజ చేస్తా అని భయపెట్టి బెదిరించి తీసుకుంటే మోసం. ఇండైరెక్ట్ అదే కదా చేసేది మీరు. నేనా ఒక రోజు వచ్చి కూర్చో నా దగ్గర, నేను ఎంత శ్రమ పడతానో, ఎంత సక్సెస్ రేట్ ఉందో, ఎన్ని జాతకాలు అంటే జ్యోతిష్య శాస్త్రపరంగా మానవాళి ఎవరైతే నన్ను కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళకి ఎంత గొప్ప ప్రిడిక్షన్ ఇస్తున్నానో, మ్యారేజ్ గురించి ఒక క్లారిటీ ఇచ్చి, ఇద్దరు ఇష్టపడ్డ వాళ్లకు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోకూడదని వాళ్ళకు ఒక మోటివేషన్ చేసి, ఎవరి దారి వాళ్ళలో ఉండి వాళ్ళిద్దరూ ఎవరి దారి వాళ్ళు చూసుకునేటట్టు చేశాను. జాతకాలు ఇవి కలవవు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని, అలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చాలా మనస్తృప్తి నా వృత్తి నాకు. మోసం కాదు, మోసం ఏమాత్రం కాదు. రైట్, మోసం కాదు కదా, కాదు, మోసం కాదు, అబద్ధాలు చెప్పరు అస్సలకే. రైట్, నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి. జ్యోతిష్యం కరెక్టే ఒప్పుకుంటా, శాస్త్రాలు కరెక్టే ఒప్పుకుంటా, దేవతలు ఉన్నారు అని చెప్పేసి చెప్తే ఒప్పుకుంటా. కానీ దీన్ని అంతా అనువుగా చేసుకొని మీతో పాటు కొంతమంది దొంగలు జ్యోతిష్యం ముసుగులో ఉన్నారా లేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగలు అనే రైట్స్ నీకు లేవు, అది చాలా తప్పు, 100% తప్పే. దొంగలు అనడానికి నువ్వెవరు? అసలు నువ్వెవరు? దొంగలు అనే మాట వాడకూడదు. ఏమనాలి? మంచోళ్ళు ఇప్పుడు మోసం చేయరు, చాలా గొప్ప వ్యక్తులు, డబ్బులు ఆశించరు, ఓన్లీ సెలబ్రిటీలకు. అలా అనక్కర్లేదు. మీరు ఇంటర్వ్యూల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి దోచుకుంటున్నారని మేము అంటున్నావా? అది తప్పు కదా. నీ క్యారెక్టర్ అంటే చేస్తే అనండి అంటున్నా. అక్కడ మీరు కోపం వస్తుంది మీకు, మళ్ళీ రివర్స్ ఎందుకు అంటారు మీరు? కోపం కాదు, అస్సలు కించిత్ కూడా లేదు కోపం. నేను అన్నది ఎక్కడ మనము వాడే పదం ఏదైతుందో అది కరెక్ట్ గా లేకపోతే అది 100% అది తప్పే. రైట్, దొంగలు అంటే నేను లక్ష్మీకాంత్ శర్మ గారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, నిజంగానే మీరు అన్నారు కదా బ్లాక్ మెయిలింగ్ అని అదా నీదని, ఒకవేళ అది జరిగితే నేను ఈ ఛానల్ ఈ వ్యవస్థ అంతా వదిలిపెట్టి ఇంటికి పోయి వ్యవసాయం చేసుకుంటా. ఎన్నిసార్లు చెప్తారండి ఈ మాటలన్నీ? ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారు. మీరు ఆ స్టైల్, వే ఆఫ్ ఇంటర్వ్యూ స్టైల్ మార్చండి. ఎంతసేపు అవి వదిలేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని బ్లాక్ మెయిలర్ అంటే మీరు ఎలాగైతే రియాక్ట్ అవుతారో అలాగే దొంగలు అంటే నువ్వు దొంగ అన్నప్పుడు లైవ్ లో ప్రూవ్ చేసి నువ్వు దొంగవిరా అని చెప్పి వానికి పలకే మెళ్ళో, అంతే తప్ప. ఇప్పుడు సరే, నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. కేవలం పొలిటీషియన్లకు, కేవలం ఒక సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళకు, కేవలం ఒక డబ్బులున్న వాళ్ళకు మాత్రమే జ్యోతిష్యం చెప్పడానికి వీలుంటుందా? అందరికి చెప్పవచ్చా? అందరికీ చెప్పేదే గొప్ప శాస్త్రం జ్యోతిష్యం. కొంతమంది మొత్తం ఓన్లీ సెలబ్రిటీలకు పొలిటీషియన్లకు మాత్రమే చెప్తారు కదా మీ దాంట్లో. అదే నేను అంటున్నాను సార్. ఇప్పుడు ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు లేదా ఇద్దరు చేసినటువంటి పొరపాట్లో అందరినీ ఆమోదించకండి అంటున్నాను. ఇప్పుడు ఒక గుళ్ళో ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ జరిగింది అంటే ఒక శివాలయంలో అన్ని శివాలయాలు అలాగే ఉంటాయని నిర్ధారించకూడదు. కాబట్టి మీకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రశ్నించండి. ఇప్పుడు సో పర్సనో దగ్గర ఏదో ప్లేస్లోనో మీకు మోసం జరుగుతుంది లేదా ఒక పర్సన్ మోసం చేస్తున్నప్పుడు డైరెక్ట్ ప్రశ్నించాలి, అంతే తప్ప. అన్నది అదే కదా, మీలాగా చాలా మంది కూడా ఇట్లా జ్యోతిష్యం పేరు దొంగలు ఉన్నారు అని అన్నా. వాళ్ళ గురించి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఇప్పుడు నా గురించి, నా సబ్జెక్ట్ గురించి నన్ను అడిగితే నేను క్లారిటీ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారండి? గెలుస్తాడని అన్నారు కదా మీరు. నేనేమనలేదే, అంటే మీలాంటి వాళ్ళు. అదే మళ్ళీ నువ్వు అక్కడే చెప్తా. ఇప్పుడు ఏఫర్ ఏంటి అని నన్ను అడిగావు అనుకో, యాపిల్ అని నేను అన్నాను అనుకో, సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఏఫర్ ఏంటి అంటే యానిమల్ అంటారు ఇంకో. కానీ మన వివరణ క్యాలిక్యులేషన్ తప్పైతే
ఇప్పుడు వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా అన్నారు, గెలుస్తారా అని అన్నారు. ఎవరో ఎందుకు వేణుస్వామి అన్నాడు క్లియర్గా. ఓకే, గెలుస్తారని అన్నారు. అవును, గెలవలేదు. అప్పుడు నా సబ్జెక్ట్కి ఆయన చెప్పిన దానికి అసలు సంబంధం ఏముంది? అంతెందుకు సార్, ఒక క్లాస్లో 30 మందిని చదువుకున్నాం మనం అందరం. నువ్వు జర్నలిస్ట్ అయ్యా, నేను పంతులయ్యా. అదే పుస్తకాలు, అదే టెక్స్ట్ బుక్లు, అదే లెక్చరర్ కదా. మనకి ఎలా అర్థమవుతుంది? మనం దాన్ని డిస్ప్లే చేయటం అంటే మన వే ఆఫ్ టాకింగ్ కానీ, మన వే ఆఫ్ థింకింగ్ కానీ మనిషి యొక్క సబ్జెక్ట్ని రాంగ్ ప్రిడిక్షన్ అవ్వచ్చు, రైట్ ప్రిడిక్షన్ అవ్వచ్చు, అలా నిర్ధారిస్తుంది. ఇప్పుడు వేణుస్వామి రాంగ్ ప్రిడిక్షన్లు చెప్పిండు అని అంటున్నాను నేను. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకునేదేంటి, వారే ఒప్పుకున్నారుగా. నేను చెప్పినటువంటి దాంట్లో ఇది తప్పు జరిగింది అని చెప్పారు కదా. అవును, జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోవడానికి కారణం ఏంటి సబ్జెక్టు పరంగా అని అన్నాడు, నేను చెప్తా. అంతేగాని ఆయన చెప్పింది ఇక తప్పైంది, ఆయన జ్యోతిష్యం రాదా అంటే నేను ఎలా చెప్తా? సరే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు ఏంటి లక్ష్మీకాంత్ శర్మ గారు? ఇక్కడ వ్యయంలో కొన్ని గ్రహాలు రావటం, దుస్థానం అంటారు. దుస్థానాలంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాలు. అంటే మనిషి ఏ జాతకుడికైనా ఆ 3 స్థానాలు అంత పర్ఫెక్ట్గా యోగించేవి కాదు, నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చేవి. అందులో పాపగ్రహాలు ఉంటే బాగుంటుంది. అయితే ఇక్కడ గోచార ఫలితం తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యయంలో 3 గ్రహాలకు పైన రావడం చేత అంత ఘోర పరాజయం అనేది జరిగింది. అదే నా ప్రిడిక్షన్. అంటే ఇక్కడ జాతకంలో అంటే ఒక పంతుల్ని ఈ పుష్పం ఎందుకు ఇలా అంటే ఆయన డివోషనల్గా టచ్ ఇచ్చి డివోషనల్గా చెప్తాడు. ఇంకొక సైంటిఫిక్గా ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఒకలాగా చెప్తారు. అలా నేను ఆయన ఓడిపోవడానికి ప్రజల కారణం, ఆయన ఓడిపోవడానికి ఆయన పాలనా కారణం, అవన్నీ రాజకీయం నాకు తెలియదు. జాతకాలు, జ్యోతిష్యం, గ్రహస్థితి, గ్రహ దృష్టి యోగాలు అన్నది మనం మాట్లాడుకుంటే దుస్థానాల్లో గ్రహాలు ఉండడం చేత ఆయన ఓడిపోవడం జరిగింది.